మధ్యలో అసలు ఏమొచ్చింది? ఎందుకని ఒకటేసారి సడన్ గా మీకు విభేదాలు రావడం జరిగింది? కుర్చీ తాత అక్కడ కృష్ణకాంత్ పార్క్ లో పండుకునేవాడు. ఆయనకు ఒక ఇల్లు లేదు, బట్టలు లేవు, తిండి లేవు. అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక సాయి డబ్బా ఉంటది. అక్కడ సాయి ఉంటాడు. ఆయన ఒక రోజు మా ఇంటికి తీసుకొచ్చి, మీ టీం చాలా పెద్దది కదా, ఉప్పల్ బాబులు, అగ్గిపెట్టి మచ్చ, టిక్ టాక్ దుర్గారావు, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, బెజవాడ కృష్ణ, స్వాతి నాయుడు, కత్తెరపాప, బంజారీస్ ప్రశాంత్, కాగనర్ సాయి, లాఫింగ్ స్టార్, ఆవేశ స్టార్, మీ గ్రూప్ లో పెట్టుకోండి. మీరు షూటింగ్కి వెళ్తే ఆయన కూడా తీసుకెళ్ళండి, ఆయన కూడా ఇన్కమ్ వస్తున్నారు. సరేలే మంచోడు ఏమో అని తీసుకొచ్చిన, పెద్ద ఆయన కదని చాలా చేసాం ఆయనకి. మా టీంలోకి వచ్చినాక 60-70 వేలు సంపాదించుకున్నాడు. చాలా వరకు తాగేశాడు. అందులో నేనే 33,000 తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టిన. మొత్తం తాగేస్తున్నాడు. ఉండండి. తర్వాత ఎస్ఎస్ తమ్మన్ గారి దగ్గర తీసుకెళ్ళిన. ఈ డైలాగ్ తీసుకున్నారు. గుంటూరు కారంలో ఈ డైలాగ్ పెట్టారా. ఆయన అయితే అక్షరాలు 20,000 ఇచ్చారమ్మ. తమ్మన్ గారు కూడా ఈ వీడియో చూసి ఉండొచ్చు. కర్త కర్మక్రియ అని నేనే, తమ్మన్ గారు అయితే 20,000 రూపాయలు ఇచ్చారు. ఇంకా ఆయనకు కావాలన్నమాట. అత్యాశ, దురాశ దుఃఖాన్ని చేయటం అన్నట్టు. మహేష్ బాబు గారి ఇంటికి నన్ను తీసుకెళ్ళు, నాకు ఒక ఇల్లు ఇప్పియు, ఎందుకంటే మహేష్ బాబు 300 కోట్లు సినిమా ద్వారా సంపాదించుకున్నాడని నన్ను బాగా టార్చర్ పెట్టి, బూతులు తిట్టి, వీడియోలు చేసి రోజు వదులుతూనే ఉన్నాడు. ఇంకెందుకని కుర్చీ మడత పెట్టిన. హైదరాబాద్ పోలీసులు కంప్లైంట్ చేశాను, లోపల వేశారు. అప్పుడు ఏమంటుండు, అక్కడికి వెళ్ళినాక నేను ఎవరో నాకు మందు తాగించేశారండి, మందు తాగించేశారని అంటున్నాడు. నీకు బుద్ధి ఉండాలి కదా, వాళ్ళు మందు తాగించేస్తే ఏమ్మా? అంటే 1,00,000 రూపాయలు తీసుకున్నారు, నాకు 5,000 ఇచ్చారు. 1,00,000 రూపాయలు ఆయన ఇచ్చినట్టయితే నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. 20,000 ఇచ్చిండు ఆయన. ప్రూవ్ చేయాలి కదా, ఎలిగేషన్ చేయడం కాదు. సో ఇప్పుడు బయట అయితే హాట్ టాపిక్ మీరే తనని మోసం చేశారు అని బాగా వినిపిస్తుంది. మరి ఎవరిది? అది హాట్ టాపిక్ కాదు, వీడు వేస్ట్ కాడని హాట్ టాపిక్. ఆయనకి ఆల్రెడీ నేను కూర్చొని మడతపెట్టేసాను. నాకు నిన్న ఒక కోట తాగిపించి అన్యాయంగా పాపం వైజాగ్ సత్యం కించపరిచి మాట్లాడిపించాడు. అతను నా కొడుకుతో సమానం, నన్ను అన్ని విధాలు ఆదుకుంటాడు. చూసారు కదా ఏం చెప్పాడు? టీవీ ఛానల్ వాళ్ళు నాతో మాట్లాడిస్తారు అంటున్నాడు. ఏమీ లేదమ్మా, మహేష్ బాబు ఇంటికి తీసుకెళ్ళి ఆయనకి ఇల్లు ఇప్పాడు. మహేష్ బాబు ఎందుకు ఇల్లు ఇస్తాడు? అదే కథ. ఇంకేమి దురాశ దుఃఖానికి సీట్ అని ఇప్పుడు మళ్ళీ పార్కుల్లోనే పాలైపోయినాడు. మా టీం అంతా వదిలేస్తాం. థ్యాంక్ యూ.